హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూద్దామండి. ఎస్టర్డే మన అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీలో ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్పుకున్నాం అండి. 25,700 దగ్గర మార్కెట్ అయితే ఇక్కడ ఓపెన్ అయ్యి స్లైట్లీ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి నెగిటివ్ సైడ్ అయితే మూమెంట్ వచ్చిందండి. ఈ లెవెల్లో 25,700 దగ్గర మనం నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్పుకున్నాము. కాకపోతే ఏంటంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ ఇచ్చానండి. ఇక్కడ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే సెల్లింగ్ సైడ్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ ఇచ్చానండి. ఈ క్యాండిల్ దగ్గర కరెక్ట్గా అప్డేట్ ఇచ్చాను. బట్ కానీ ఏంటంటే ఇక్కడ మళ్ళీ రీటెస్ట్కి వచ్చిందండి. 25,700 లెవెల్ దగ్గర రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చి మళ్ళీ అలానే ఒకవేళ ఇక్కడ ఈ క్యాండిల్ హై మార్క్ చేసుకొని 25 కొంచెం బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా అని చెప్పి ఈ క్యాండిల్ హై మార్క్ చేసుకొని ఎంట్రీ తీసుకొని ఉంటే వాళ్ళ స్టాప్ ప్లస్ అనేవి హిట్ అయిపోయి ఉంటాయండి. సో ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ వేస్ లాగా ఉంది, సైడ్ వేస్ టు డౌన్ సైడ్ మూమెంట్ వచ్చిందండి. మళ్ళీ ఇక్కడ ఇది వచ్చేసి ఈరోజు అనాలిసిస్ కోసం లెవెల్స్ డ్రా చేసినాయండి. సో ఈరోజు మార్కెట్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ చూసుకుందామండి. నిఫ్టీ డే టైం ఫ్రేమ్ వచ్చేసి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఉందండి. సో మనం ఏంటంటే ఈరోజు ఒకవేళ ఎంట్రీస్ తీసుకుంటే పుట్ సైడ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దామండి. బిట్ కాయిన్ కూడా చాలా డౌన్ఫాల్ అయిందండి. సో మార్కెట్ అయితే నేను ఇంకా ఫాలో అయిద్దాను అనుకుంటున్నాను, బట్ ఎంతవరకు అనేది చెప్పలేము కదా. సో కమింగ్ టు అవర్ అనాలిసిస్ అండి, మనం వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. కాబట్టి ఈరోజు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వస్తే ఈ లెవెల్ దగ్గర 25,550 అండి. 25,550 దగ్గర ఒక సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఈ లెవెల్లో 25,600 దగ్గర ట్రేడ్ చేయొద్దండి. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే క్యాండిల్స్ కూడా చూడండి ఇక్కడ ఎలా ఫామ్ అవుతుందో. బుల్స్ బేర్స్ తనుకున్నట్టు, అంటే ఫైట్ చేసుకుంటున్నట్టు ఫామ్ అవుతుందండి. సో 25,600 లెవెల్ దగ్గర ట్రేడ్స్ అయితే చేయొద్దండి. అప్ సైడ్ మూమెంటం ఇస్తే 25,650 దగ్గర ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఒకవేళ నిఫ్టీ మార్కెట్ స్లైట్గా ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేకపోతే అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తే 25,650 దగ్గర మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలానే డౌన్ సైడ్ మూమెంటం వస్తే ప్లాన్ చేయొద్దండి ఈరోజు కాల్ సైడ్. ఎందుకనంటే ఎస్టర్డే గమనించిన విషయం ఏంటంటే కాల్ సైడ్ ఎంట్రీ ఇక్కడ వచ్చినా కానీ అసలు మూమెంట్ ఏం లేదు, మేబీ సింగిల్ పాయింట్ అనుకోండి మూమెంట్ అయింది. సో కాల్ సైడ్ అనేది ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొద్దు, పుట్ సైడే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయడానికి ఉండండి, ఎందుకంటే మార్కెట్ చాలా డౌన్ఫాల్ కనిపిస్తుంది. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనం ఎస్టర్డే అనాలిసిస్లో ఏం చెప్పుకున్నాం అంటే ఈ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది అనుకున్నాము. బట్ కానీ ఓపెన్ అవ్వట్లే మార్కెట్ ఈ లెవెల్ కింద ఓపెన్ అయింది. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి వీడియోలో చెప్పదలుచుకున్నానండి. మన అనాలిసిస్ అనేది 9:30 తర్వాతే చూడండి, ఎందుకంటే 9:15 నుంచి 9:30 వరకు మార్కెట్లో ఫుల్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది, ఎప్పుడు డెడ్ సైడ్ తిరుగుద్దో తెలీదు. అందుకే నేను లెవెల్స్ పెట్టిన 9:30 తర్వాత, 9:29 తర్వాత, లేకపోతే 9:30 తర్వాత చూడండి, ఎందుకంటే 15 minutesలో ట్రేడ్ చేస్తాను కాబట్టి నేను ఆ 15 minutes టైం బేస్డ్ నేను లెవెల్స్ అయితే అనాలిసిస్ చేస్తాను. సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ జోన్ ఉంది అనుకున్నాం, ఈ లెవెల్ వరకు వచ్చింది. ఈ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ ఈ లెవెల్ వచ్చి ఈ క్యాండిల్ కనుక హై మనం మార్క్ చేసుకుని ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే కొద్ది మూమెంట్ ఇచ్చి ఒక 50 పాయింట్స్ మూమెంట్ ఇచ్చిందండి. నియర్లీ 50 పాయింట్స్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ అయితే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయి ఉంటుంది. ఎవరైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఉంటారో కాస్ట్ ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ప్రాబ్లం లేదు, బట్ ఇక్కడ వరకు టార్గెట్స్ పెట్టుకొని ఉంటారో వాళ్ళు కొంచెం ప్రాబ్లం అయి ఉంటుందండి. అలానే మనం వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఈ లెవెల్ ప్లస్ ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకున్నామండి. సో అలానే ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ రివర్స్ అయితే అయిందండి, బట్ ఇక్కడ ఎక్కడ ఎంట్రీస్ అనేది దొరకలేదండి. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చిందండి, మరీ ఎంత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇస్తే
అసలు ట్రేడ్ చేయొద్దండి. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గరలోనే ఒక నియర్ బై బులిష్ క్యాండిల్, ఈ లెవెల్ నియర్ బై బులిష్ క్యాండిల్లో ఫామ్ అవుతున్నాయి. లైక్ ఎలా అంటే ఓకే, ఎలా అయినా పర్లేదు, లేకపోతే ఎలా అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదండి. ఇలా అయినా మరీ ఇంత స్ట్రాంగ్ లెవెల్ టచ్ అవ్వకుండా ఇంత పెద్ద స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అయితే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయొద్దండి. సో ఈరోజు వచ్చేసి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి డౌన్ సైడ్ మూమెంట్ వస్తే ఈ లెవెల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. 57,660 అండి. ఈ లెవెల్ దగ్గర ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొద్దండి. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ప్యాటర్న్ చూస్తే ఈ ఎస్టర్డేలో వచ్చేసి మనం ప్యాటర్న్ చూస్తే ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ లాగా కనిపిస్తుందండి. ఇలా ఇక్కడ ఈ హై మార్క్ చేసుకొని ఒక్క నిమిషాన్ని నేను మార్క్ చేసి చూపిస్తాను. సారీ రాదు. అంటే ఈ క్యాండిల్ కాదండి, ఇది డ్రా చేసి కొంచెం పక్కన ఇక్కడ రెడ్ క్యాండిల్ డ్రా చేయాలి. ఇది అనుకోండి డబ్ల్యూ ప్యాటర్న్ అయితే చూపించిందండి ఎస్టర్డేలో. ఒకవేళ మీరు ప్యాటర్న్స్ పరంగా ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ అవుతారండి. కరెక్ట్గా ఈ లెవెల్లో ఈ ఐ మార్క్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటారు. నేను అది వర్క్లో బిజీ ఉండడం వల్ల నేను గమనించలేదండి అంతగా ప్యాటర్న్స్ అని. ఇప్పుడు చార్ట్ ఒక 5 మినిట్స్ చూస్తే ప్యాటర్న్ కనిపిస్తుందండి. ఇక్కడ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకొని ఒకవేళ ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటే దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళ టార్గెట్స్ అనేవి హిట్ అయ్యి ఉంటాయండి. సో వాళ్ళకైతే ఒక మంచి ట్రేడ్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. సో కమింగ్ టు టుడే అనాలిసిస్ అండి. మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫ్లాట్ సైడ్ అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఈ లెవెల్స్లో జాగ్రత్తగా ఉన్నానండి. డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. 57,900 దగ్గర కాల్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అలానే డౌన్ సైడ్ మూమెంట్ వస్తే ఇక్కడ వరకు 57,500 అండి. 57,500